జగన్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు చీకొట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన జగన్ మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పించుకునేందుకు రాధాకృష్ణ మీద పడ్డాడు. చంద్రబాబు, లోకేష్ లకు ఆంధ్రజ్యోతికి ఏంటి సంబంధం? పత్రికా కార్యాలయంపై దాడి చేస్తే ఖండించకూడదా? రాధాకృష్ణపై దాడి చేస్తా, అరెస్ట్ చేస్తా అని బెదిరిస్తావా? ముందు నీ సాక్షిలో రాసిన నీచపు రాతలకు నిన్ను ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? నీ తల్లి విజయమ్మ నీ గురించి లేఖ రాస్తే నీ పత్రికలో రాసావా? అమరావతి మహిళలు వేశ్యలు అని నీ సాక్షిలో రాశారు. భారతిరెడ్డి వాళ్లకు క్షమాపణలు ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని అవమానిస్తే మద్దతు పలికింది నీవు కాదా? చంద్రబాబు, లోకేష్ ఖండించలేదని మాట్లాడే హక్కు నీకుందా? సొంత చెల్లిని తిట్టించిన నువ్వా మహిళల హక్కుల గురించి మాట్లాడేది? నీ మావిగన్ ట్రోల్స్ కాకుండా ఉండేందుకే రాధాకృష్ణపై బురద జల్లుతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు, అతను మాట్లాడినటువంటి పొరపాటు మాటలు, మావి గన్ అనేది భారతదేశం మొత్తం కూడా ప్రజలు ట్రోల్ చేసిన విధానాన్ని డైవర్షన్ చేయడానికి ఇవాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఆఫీసుల కాడికి వెళ్ళి ధర్నాలు చేయడం, దాడులు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది ముఖ్యంగా డైవర్షన్ రాజకీయం. ఆంధ్రజ్యోతి పత్రిక ఏం తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారికే వాటాలు లేవు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్రజ్యోతి ఎవరిదనేది రాధాకృష్ణ గారిది, వేమూరి రాధాకృష్ణ గారిది. అదే ఆంధ్రజ్యోతి పేపర్లో, అదే ఏబిఎన్లో మా ప్రభుత్వం వచ్చాక కూడా మా అధ్యక్షుల దగ్గర నుంచి కింద స్థాయి వరకు అనేక వ్యతిరేక వార్తలు వచ్చినాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆ పత్రికలు మాకేమీ వాటాలు లేవు, మా ప్రభుత్వ పెద్దలకు కానీ ఇంకొకరికి కానీ. నీ పత్రిక ఏదైతే జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షి పేపర్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి పంచాయతీ మెంబర్, వార్డు మెంబర్ కన్నా సరే వ్యతిరేకమైనటువంటి వార్త వచ్చిందా? ఇవాళ నువ్వు మావి గన్ అనే మాటని భారతదేశం మొత్తం ట్రోలింగ్ చేస్తున్నారు. దాని మీద ఆయన రాస్తే ఇవాళ దాన్ని నువ్వు డైవర్షన్ చేయడానికి చేస్తున్నావు. డైవర్షన్ చేయడమే కాకుండా రేపు మా ప్రభుత్వం వస్తుంది, స్టేషన్ తిప్పుతా. ఇవాళ మేము ఒక రాధాకృష్ణ గారినే కాదు, రేపు నువ్వు ఏ ఛానల్ యజమానన్నా ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఇదే మాట్లాడతాం. పత్రికా స్వేచ్ఛ ఇంకేముంది? రాధాకృష్ణ గారు నువ్వు స్టేషన్కి తిప్పేలాగైతే నువ్వు సాక్షి పేపర్ పెట్టిన కాంచి మా నాయకుల మీద, మా నాయకుడి మీద, నువ్వు రాసేటువంటి రాతల మీద నిన్ను ఏం చేయాలి? నిన్నేం చేయాలి చెప్పు? దానికి సమాధానం చెప్పి రాధాకృష్ణ గారిని స్టేషన్లో తిప్పుతావో లేకపోతే ఏం చేస్తావో వచ్చి ముందు దీని మీద నువ్వు సమాధానం చెప్పు. అంటే పత్రికలకి స్వేచ్ఛ లేదా? నీ ప్రభుత్వంలో ఎలాగా ప్రజలకు స్వేచ్ఛ లేదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎలాగా ప్రజలు ఇక్కడ మాట్లాడడానికి భయపడ్డారు. సోషల్ మీడియాలో ఏదన్నా చిన్నగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా సరే తీసుకెళ్ళి వాళ్ళని లాఠీలతో కొట్టించావు. నువ్వే వాళ్ళు మాట్లాడేది. అలాగే వైసీపీ నాయకులు చెప్తున్నా, వైసీపీ నాయకులు మీరు వైసీపీ అంటే ఏంటి? అది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీయా కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మీరు. వైఎస్ భారతమ్మ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య. నీ మీద విజయమ్మ సారీ వైఎస్ విజయమ్మ చెప్తున్నా అండి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ విజయమ్మ సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య. ఆమె మీ మీద లేఖ రాసింది. నీ సాక్షి పత్రికలో ఏ మూలన్నా చిన్న దాని గురించి రాసావా? నీది కర్రపత్రమా, కర్రపత్రిక లేకపోతే పత్రిక? దీనికి సమాధానం చెప్పు. ఇవాళ మహిళల గురించి
ఓ చెప్తున్నారు మీ నాయకులు. ఇదే సాక్షి పేపరు చీఫ్ అయినటువంటి భారతిరెడ్డి గారు అమరావతి రైతులు వేశ్యలు అంటే ఎందుకు సారీ చెప్పలేదు, ఎందుకు వాళ్ళు తప్పని చెప్పలేదు చెప్పండి. మేమేమి ఇంట్లో వాళ్ళని ఎవరిని కించపరిచే మాట్లాడలేదే. ఇదే అసెంబ్లీ సాక్షిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు భువనేశ్వరి గారిని ఇష్టానుసారం మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఇబ్బంది పెడితే నీ పార్టీ ఏదో పెరిగిపోయిద్దని ఒక ఉద్దేశంతో మాట్లాడినప్పుడు నువ్వు చిరునవ్వులు చిందించలేదా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు నువ్వు లోపడున్నావే, అసెంబ్లీలో ఉండి నీ పక్కన ఉన్న వాళ్ళు తిడుతుంటే సభాషణ చప్పట్లు కొడుతున్నావే. ఇవాళ చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ఖండించలేదని ఏం చెప్తున్నావు? ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మావి గన్ను మీద భారతదేశం మొత్తం ట్రోలింగ్ చేయింది. నువ్వు ఇవాళ ఆంధ్రజ్యోతి మీద చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మావి గన్ను అనే దాన్ని ట్రోలింగ్ చేస్తున్న దాన్ని డైవర్షన్ చేయడానికి చేస్తున్నటువంటి పన్నాగం ఇది. ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నువ్వు సాక్షి పేపర్ నడుపుతుంది నీ సొంత చెల్లి ఏ చీర కట్టుకుందో కూడా విమర్శించావే. సొంత చెల్లి ఏ చీర కట్టుకుందో కూడా విమర్శించావే. నువ్వా ఈరోజు మహిళల కోసం మహిళల హక్కుల కోసం మాట్లాడేది? ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఒక పత్రికా కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అంటే మిగతా ఛానల్ వాళ్ళకి ఏమైనా వస్తుందేమో, ఈటీవీ దాని మీద కక్ష సాధించారు, TV5 దాని మీద కక్ష సాధించారు, మహా టీవీ దాని మీద కక్ష సాధించారు, ఇప్పుడు ఏబిఎన్ మీద మాత్రం కక్ష సాధింపు మాత్రం డైవర్షన్ రాజకీయమే. మావి గన్ను దాన్ని డైవర్షన్ చేయడానికి నువ్వు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. కానీ మావి గన్ను అనేది మర్చిపోరు. ఏంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడతావా? పాదయాత్ర మొదలుపెట్టి చంద్రబాబుకి సినిమా చూపిస్తావు. ఏం సినిమా చూపిస్తావు? ఏ సినిమా చూపిస్తావు చెప్పు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ గారితో చిత్రాలు తీపిచ్చావుగా. చూసారా ప్రజలు? ఆదరించారా ప్రజలు? నీ మీద ఒక సినిమా చేస్తే ప్రజలు ఆదరిస్తారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తావు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్కి నాయకుడని నువ్వు అనుకుంటున్నావేమో. భారతదేశంలో లెజెండ్ అతను. భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక లెజెండ్. ఆయన నువ్వు సినిమా చూపించడం ఏంటి? నీకు లోకేష్ బాబు పాదయాత్ర చేసి సినిమా చూపించాడుగా. లోకేష్ బాబు గారిని పాదయాత్ర చేస్తే ఏదో హేళనంగా సరదాగా అనుకున్నావు నువ్వు. భారతదేశంలో ఏ నాయకుడు పాదయాత్ర చేసినా అంత జనాలు రాలేదే. అంత జనం వచ్చి నీరాజనం పలికి చేశారే. నీవు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తా ఉంటావేంటి? లోకేష్ బాబుకు కూడా ట్రైలర్ చూపించలేవు నువ్వు. లోకేష్ బాబు గారికి కూడా ట్రైలర్ చూపించలేవు. చంద్రబాబు గారి దాకా వెళ్తున్నావు నువ్వు. ఇవాళ ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయండి. ముఖ్యంగా పత్రికల మీద చెప్తున్నాను నేను. ఈటీవీ ఆ టీవీ అనే కాదు, ఏ టీవీ అయినా సరే, ఇక్కడ ఏ టీవీ మీద అన్నా సరే మీరు రాయగలరు. మీరు సాక్షి పేపర్లో రాసే ప్రతి ఒక్కటి అసలు
ఎక్కడైనా సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఇప్పుడు వరకు కానీ మీ మీద కానీ మీ ఎంపీల మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ ఆఖరికి పంచాయతీ బోర్డు మెంబర్ మీద కానీ వ్యతిరేకమైనటువంటి వార్త వచ్చిందా నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు, లేదంటే నీ పేపర్లో పెట్టిన కానీ ఈ రోజు వరకు రా, లేదా మాకు అనుకూలమైనటువంటి పేపర్లు అంటున్నావే, మాకు అనుకూలమైనటువంటి ఛానళ్ళు అంటున్నావే, ఆ ఛానల్లో మా పార్టీకి మా పార్టీ నాయకుల మీద మా పార్టీ అధినాయకుడి మీద మా పార్టీ మంత్రుల మీద వ్యతిరేక వార్తలు అనేకం చూపిస్తాం. ఎవరు పత్రికలు? సాక్షి అనేది నీ పత్రిక. చంద్రబాబు నాయుడు గారికి ఏ పత్రిక లేదు, ఏ టీవీ ఛానల్ లేదు. ఇవాళ మహిళల గురించి ఏదో రాశారు. ఏం రాశారండి అందులో? ఏమన్నా బూతు పదాలు ఏమన్నా రాశారా? చెప్పండి. బూతు పదాలు రాశారా? మీరు అమరావతి రైతుల్ని వేశ్యలతో మాట్లాడినప్పుడు వాళ్ళంతా మనోవేదనకు గురయ్యారండి. ఇవాళ ఏంటి, ఏదో పత్రికల ఆఫీసుల మీదకి వెళ్తే భయపడిపోతారు అని ఒక ఉద్దేశంతో ముమ్మాటికి ఇది మాత్రం డైవర్షన్ పాలిటిక్సే. అసలు మేము వస్తాం అంటే ఏంటి? నువ్వు ఎక్కడ వస్తావు ఇక మళ్ళీ చెప్పు. ఈ రాష్ట్రంలో కూటమి పాలన 30 ఏళ్ళు నడుస్తుంది. మేము వస్తామని వాళ్ళని ఇది ఎన్నికల ముందు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తెలుగుదేశం పార్టీలో చేరిపోతుంటే వై నాట్ 175 అన్నాడు. అంటే ఏంటంటే 170 సీట్లు మేమే గెలుస్తాం, ఊరికి వెళ్ళిపోయే వాళ్ళని ఆపుకోవడానికి ఆ మాటని అందరు కొంప ముంచాడు, పోటీ చేసిన వాళ్ళందరిది. ఇవాళ అలాగే ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి మేము వస్తాం. ఎప్పుడు వస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలి. మేము వస్తే సినిమా చూపిస్తామని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆల్రెడీ వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నీ మెంటాలిటీయే కానీ ఆయనకుంటే నీకు హాలీవుడ్ సినిమా చూపించేవాడుగా. చెప్పు. నీ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంటే నువ్వు అన్న మాటకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అధికారం కోల్పోయేమే, అధికారం లేదే, ఇక ఎప్పటికీ రావే అనే ప్రశ్నిషన్తో మాట్లాడుతున్నట్టుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 1 ఏళ్ళు నువ్వు చూపించే ముందు నీ వైపు 4 ఏళ్ళు ఉంటాయనేది గుర్తుపెట్టుకో. నువ్వు రా, ఎనీ పేపర్ ఎనీ ఛానల్ తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వార్తలు మేము చూపిస్తాం. నీ సాక్షి పేపర్లో వైసీపీ మీద వ్యతిరేక వార్త చూపించావా? ఆఖరికి నీ తల్లి విజయమ్మ గారు లేఖ రాస్తే ఒక మూలకు కూడా ఇంత పేపర్లో నువ్వు రాయలేదే. నువ్వా పత్రికా ఆఫీసుల మీద ధర్నా చేసేది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది నీ వల్ల. అయ్యో, నా భార్యకి విలువ లేదు, నా కూతురికి విలువ ఇవ్వట్లేదు, ప్రతిపక్షాల వాళ్ళే గౌరవంగా మాట్లాడుతున్నారు, నా పార్టీ వాళ్ళు విరుచుకు పడుతున్నారు, నేను ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ అధికారం కోసం మళ్ళీ సీట్ల కోసం నా భార్యని నా కూతురుని విమర్శిస్తున్నారు. ఏదన్నా కుటుంబాల్లో గొడవలు ఉంటే వాళ్ళు వీళ్ళు చూసుకోవాలా, ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, బయట వాళ్ళతో ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టిస్తారా? అదే జగన్మోహన్ రెడ్డి తత్వం. మీరు ఇంకొకరి మీదకి వెళ్ళి మాట్లాడి ఆఫీసుల కాడికి వెళ్ళి ధర్నాలు చేసి వాళ్ళు మేమేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి సపోర్ట్గా ఏమి మాట్లాడడం కాదు. ఇది పత్రికల మీద మీరు చేసే దాడి మీద నేను మాట్లాడుతున్నా.
ఛానల్స్ మీద చేసే దాడి గురించి నేను మాట్లాడుతున్నా, నీ పత్రిక గురించి మాట్లాడుతున్నా, ఎవరినన్నా ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ దీనికి ఎవరన్నా సరే బదులు ఇవాళ ఆంధ్రజ్యోతి ఆఫీసుల కాడికి వెళ్ళి ధర్నాలు చేసినటువంటి ఏ నాయకుడైనా సరే, ఏ నాయకుడు చర్చకి నేను సిద్ధం. కాబట్టి దయచేసి డైవర్షన్ రాజకీయాలు మానుకో జగన్మోహన్ రెడ్డి. ఈ మావి గన్ అనేది ఇంకొక 30-40 సంవత్సరాలు ఉంటుంది. ఇంకో సంగతి చెప్తున్నా, ఈయన ఎంత తెలియగలడంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 4 బిల్డింగులు కడితే సరిపోతుందంట. అది ఈయన పరిజ్ఞానం. రాజధానికి 4 బిల్డింగులు కట్టేసి తూతు మంత్రంగా చేసేద్దాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాక మీ వాళ్ళే అంటున్నారు, ఆయన ముఖ్యమంత్రి అంటలేదని నేను అంటున్నా. ముఖ్యమంత్రిగా పనిచేసావు, 4 బిల్డింగులు కడితే రాజధాని అయిపోయిద్దా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మానుకో. నువ్వు పాదయాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా సరే నువ్వు తిరిగి అధికారంలోకి రావడం కళ.